నా వయసు 24 సంవత్సరాలు. పెళ్ళై 10 సంవత్సరాలైంది. 2 పిల్లలు పుట్టారు. నాకు పూర్వం కంటే సెక్స్ కోరికలు ఎక్కువైనాయి. సెక్స్ని బాగా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. మా వారు ఎప్పుడూ ఒకే విధంగా సెక్స్లో పాల్గొంటారు. అది నాకు తృప్తినివ్వడం లేదు. నాకు తృప్తినిచ్చే రీతిలో సెక్స్లో పాల్గొనాలని ఉంటుంది. అది ఎలాగో నాకు తెలియదు. మా వారిని కాస్త వెరైటీగా సెక్స్ చేయండి అంటే నాకేమీ తెలియదంటారు. రతిలో వివిధ భంగిలు ఉంటాయట. వాటిని తెలుసుకోవడం ఎలా? నన్ను చెడుగా అనుకోకండి. నా మనసుని అర్థం చేసుకోండి. చెడే ఉందమ్మా, తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే లేడీస్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయస్సులో వాళ్ళకి సెక్స్ విషయంలో ఒక పరిపక్వత వస్తుంది. 18 ఏళ్ళు 25 ఏళ్ళ మధ్య ఏమో సెక్స్లో ఏదో స్పందన పొందాల ఆరాటం ఉంటుంది, అంతే. పరిపక్వత, మెచ్యూరిటీ ఉండదు. ఆరాటం వేరు, మెచ్యూరిటీ వేరు. ఎప్పుడైతే 25-30 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళు అవుతారో వాళ్ళలో ఈ ఆరాటం తగ్గుతుంది. అసలు విషయానికి వస్తారు వీళ్ళు. వచ్చి వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెక్స్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం పెడతారో దాంట్లో మాధుర్యం పొందడం వెళ్తారు. మొదట్లో ఆరాటం, టెంపరీగా ఏది వస్తుంది, దాంతో తృప్తి చెందడం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉండదు. ఆవేశం కావాలి కావాలంట, ఏమిటో కావాలి కావాలనిపిస్తుంది. ఏదో కొద్దిగా వచ్చిందంటే అబ్బా భలే ఉందే అనుకుంటారు. కొద్దిపాటి తృప్తికే భలే ఉంది అనుకుంటారు. అది 15, 16, 17, 18, 20 సంవత్సరాల లోపు ఇది ఉంటుందన్నమాట. ఆవేశం, దాంట్లో చక్కని మజా పొందడం, కొద్దిపాటి దగ్గర తృప్తి పొందుతారు. అల్ప సంతోషులు అన్నమాట. కానీ 25-30 సంవత్సరాలు తిరగాలి మాత్రం వాళ్ళల్లో పరిపక్వత వస్తుంది, మెచ్యూరిటీ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి. అందుకని వాళ్ళకి చక్కగా దాంట్లో మాధుర్యాన్ని పొందాలి అనిపిస్తుంది. అంచేత ప్రైమ్ ఏజ్ లేడీస్లో బిట్వీన్ 25 to 35 years is ప్రైమ్ ఏజ్ ఫర్ సెక్స్. రతిభంగిలో పొందాలని, భర్త చేత చక్కపోయి చేయాలని, బాగా అనుభూతులు పొందాలని, అనుభూతులు సొంతం చేసుకోవాలని అనిపిస్తున్నాడు. అంచేత రకరకాల రతిభంగుల్లో మగవాళ్ళు కొంత దీన్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా ఏం లేకుండా వాళ్ళ పని ముగించుకుంటారు, ఊపుకుంటారు. అది కాదు. అంచేత భర్త తన భార్య యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని చేయాలి. పరిపక్వత ప్రతి స్త్రీకి వస్తుంది 25 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్య, ఆల్మోస్ట్ లేడీస్. కానీ ఎప్పుడైతే భర్తకు సహకరిస్తే సరేలే ఇంతే కదా, ఇంతే మనసు సరిపెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే భర్త కోఆపరేటివ్ మొదలెడతాడో ఆమె దానికి ఆనందపట్టు అంచులను చూడడం మొదలెడుతుంది, ఆ సుఖం అంచులు చూడడం మొదలెడుతుంది. అంచేత తప్పకుండా 25-30 సంవత్సరాల వయసులో, ఇంకా తర్వాత కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ 25-30 సంవత్సరాల ప్రేమ్ ఏజ్ ఫర్ లేడీస్. అండ్ మగవాళ్ళకు కూడా ఉంటుంది అలాగే. కానీ మగవాళ్ళకి మాత్రం ఇప్పుడు మొదటి ఒకటి అలా ఉన్నట్లు ఉంటుంది. దాదాపు ఆడవాళ్ళకి మాత్రం అలా కాదు. ఆడవాళ్ళ మనసు గుర్తించి ఆమె కోరి విధంగా సెక్స్ అవ్వనుకుంటే ఆడికి హాయిగా ఉంటుంది, ఈయనకి తక్కువ సుఖం వస్తుంది. ఎందుకంటే రకరకాల రతిభంగిలో పాల్గొని అతనికి దాంట్లో రుచులు చూపిస్తుంది అన్నమాట. అంచేత అర్థం చేయాలి. అంచేత దీంట్లో మందులు కానీ కావాల్సింది మనసులను అర్థం చేసుకోవాలి. మనసును అర్థం చేసుకుంటే అన్నీ బాగుంటాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.